హాయ్ అండి, నా పేరు రవివర్మ. ఇది నా ఫస్ట్ డెబ్యూట్ మూవీ. మాకు దొరికిన వెంకటేష్ గారు, మా ప్రొడ్యూసర్ రవితేజ్ గారు, మా డైరెక్టర్. మేము 6 months నుంచి ట్రావెల్ అవుతున్నాం అండి. 6 months నుంచి మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని ఇవాళ ఓపెనింగ్ అయింది. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ షూటింగ్ వెళ్ళిపోతుందండి. అలా కొత్త కదండి ఇది. 6 months నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసామండి. మొత్తం ఇదంతా స్టోరీ అంతా ఒక డిఫరెంట్ దాని మీద ఉంటుందండి. సో ఇది మంచి స్టోరీగా ట్రావెల్ అవుతుందని. ఈ డైరెక్టర్ రవితేజ్ గారు ఒక 6 months నుంచి మంచి పరిచయం. అతను చెప్పిన స్టోరీకి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుందని ఆ కథ తీసుకొని సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే హీరో గారు మంచి మిత్రుడు. ఒక 6 months నుంచి ఈ వీళ్ళ కాంబినేషన్లో సినిమా చేయడానికి నేను ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఈ సినిమాని స్టార్ట్ చేశాను. డైరెక్టర్ గారు చాలా రోజుల నుంచి నాకు మంచి పరిచయస్తుడు. నెక్స్ట్ వీక్ మండే నుంచి షెడ్యూల్కి వెళ్తున్నాము. టాకీ పార్ట్ మొత్తం ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నేహా దేశపాండే. ముందు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ రావడానికి, మాతో జాయిన్ చేయడానికి. ఈరోజు నుంచి మేము మా కొత్త మూవీ బుల్లెట్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అన్ని మూవీస్లో మీరు నాకు ఒక స్వీట్ గర్ల్స్, హోమ్లీ గర్ల్ అలా చూశారు, కానీ మూవీలో నాకు మొత్తం వేరేది లుక్ ఉంది. నేను ఇక్కడ ఒక నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాను, విచ్ ఇస్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ పాజిటివ్ థింగ్ ఇన్ హర్. సో నా రోల్ అయితే నాకు చాలా నచ్చింది, ఇంకా మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. పూస్తాం అండ్ ఈరోజు బుల్లెట్ మూవీ రమణ స్టూడియోస్లో కీర్తి బ్యానర్స్పై ఓపెనింగ్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు మెయిన్ రోల్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ సార్ చెప్పిన వెంటనే నాకు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. సో వెంటనే ఓకే చెప్పేశాను. రియల్లీ ఈ మూవీలో మంచి అది క్యారెక్టర్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ షూట్కి వెళ్ళిపోతున్నాం. సో ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి కానీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డ్రగ్ మాఫియా మీద మూవీ చేయబోతున్నాము, బుల్లెట్ అని. సో సబ్జెక్ట్ చాలా బాగా వచ్చిందండి. డైలాగ్స్ నివాస్ గారు చాలా బాగా రాశారు, మ్యూజిక్ చాలా బాగా చేశాడు. సో నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్కి వెళ్తున్నాము.